మీరు కళావరాని ముఖమే చెప్పలేదే ఆ వార బోదురుగా పని తిప్పిందిగా. జెంట్లీమ్యాన్. ఓహో, అలాంటి వాళ్ళు ఎవరు లేరన్నమాట. బాయ్స్, నాకేం పేరు పెట్టారు? ఓ ఐ సీ. మరి నీ పేరేంటి? సత్యనారాయణ. నీ పేరు? కోకోకోలా. మీకు ఈ పేర్లు ఎవరు పెట్టారు? కరెక్ట్. పేర్లు పెట్టేది నాన్నలే కదూ? అంటే మీరంతా మాకు నాన్నలన్నమాట. నాన్నలు ముసలి సరుకు. డియర్ ఆయన, కాస్త నోరు ముస్తావా? కళ్ళు భద్రంగా ఉండడానికి జాగ్రత్త. వీళ్ళు నాకు చేసి చూడకపోతే మనం అసలు మగాళ్ళనే కాదు. ఏమిట్రా, ఆడపిల్లని అల్లరి చేయటమా మీ మగతనం? అల్లరే కదా చేసాం. లేకపోతే వాళ్ళు మిమ్మల్ని అలా వదిలేవాళ్ళ? నాన్ సెన్స్. ఏమిట్రా వీడు మగాడై పుట్టి ఆడాలని వెనకేసుకొస్తున్నాడు? ఏమిటా కాలేజీ బ్యూటీ క్వీన్ లేదు కళావరాణి, అదే చంద్ర. ఆవిడ హృదయం పెద్ద దేవాలయం, అందులో మనోడిని దేవుని చేసి ముల్లి పీఠం వేసి కూర్చోబెట్టిందిరా. చంద్ర అంటే ఏమనుకున్నావురా? లోకమంతా అనుకునేదేనా సాని? వచ్చి సాని కాదురా, చదువుకున్న సాని, గ్రాడ్యుయేట్ ప్రాస్టిట్యూట్. పార్వతి, ఏమాయ్ పార్వతి? ఈవిడేరా మా ఇంటి యజమాని. వీడు చంద్రశేఖరం అని నా బాల్య స్నేహితుడు. ఇప్పుడే బజార్లో కనిపించాడు. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇవాళ కలుసుకున్నాం. నమస్కారం అండి. నమస్కారం. అవునరా, ఇన్నేళ్ల తర్వాత నన్ను ఎలా గుర్తుపెట్టగలిగావు నువ్వు? నేనా? కర్మగారి గవర్నమెంట్ నాకు ఈ గుమాస్తాగిరి ఇచ్చింది గాని ఏ పోలీస్ శాఖలోనో సిఐడిగా వేసుంటే పాత దొంగలందరినీ ఇట్టే పట్టేసేవాడిని. అవునులేండి, దొంగను పట్టుకోవడానికి దొంగే కావాలి. బాగా చెప్పావు. అర్థమైందా? యజమాని అని ఎందుకన్నాను? చాలేండి, వారిని అలాగే నిలబెట్టి మాట్లాడుతున్నారు, మర్యాద మన్నన లేకుండా. అవన్నీ గమనించాల్సింది ఇంటావిడో. మరి వెళ్ళి భోజన ప్రయత్నాలు చేయి. రాలేరా, ఇప్పుడు అవన్నీ పెట్టుకోవద్దు. మళ్ళీ నేను వెంటనే బండికి వెళ్ళిపోవాలి. అదేమిటండి, ఇంటికి వచ్చి భోజనం చేయకుండా వెళ్తారా? కూర్చోండి. అవునరా, ఈ పూటకి మా ఆవిడ చేతి అమృతం రుచి చూసి రాత్రి బండికి వెళదు గాని. అవునరా, ఇంతకీ ఈ ఊరు ఏ పని మీద వచ్చావు? ఏం లేదురా, పెద్దమ్మాయికి ఈ ఊళ్ళో పెళ్లి సంబంధం ఏదో ఉందంటే చూద్దామని వచ్చాను. కానీ ఇది మనకేం అందుబాటులో లేదు. అబ్బా చంద్రం, ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్ళంటే ఆకాశాన్ని అరచేతిలో పట్టినంత పని. అదృష్టవశాత్తు మా అమ్మాయికి మంచి సంబంధమే దొరుకుతుంది అనుకో, వివాహం కూడా చేసేసాను. అలాగా? ఇక అబ్బాయి ఉన్నాడు. మగ పిల్లవాడిది ఏమంత కష్టం కాదులే. అడుగో వచ్చాడు. రే రాము, సరే. వీరు చంద్రశేఖరం గారని నా బాల్య స్నేహితులు. నమస్కారం. నమస్కారం. వీడేరా మా సుపుత్రుడు. బిఏ మార్చిలో పల్టీ కొట్టాడు, సెప్టెంబర్కి తయారు తింటున్నాడు. మరి రా రాము, ఇది పెళ్లిళ్ళ సీజన్ రా, నీకు కూడా ఆ సంబంధం చూడమంటావా? నాకు అప్పుడే పెళ్ళి అన్నాను కదా. అందరం ఇలా అన్న వాళ్ళ లేవో. సర్లేండి, స్నానానికి లేవండి. తిన్నా సరే తిరగపోయినా సరే ఆరోగ్యానికి ఆకుకూర చాలా మంచిది. కానీ కానీ విన్నావురా ఆ సంగీతం? నీకు చిన్నప్పటి నుంచి ఫిడేలు వాద్యం అంటే పంచప్రాణాలు కదూ. ఆ సంగీతం విన్నప్పుడల్లా నువ్వే నాకు జ్ఞాపకానికి వచ్చేవాడు. మా ఇంటి ఎదురుగా ఒక కళావంతుల కుటుంబం ఉంది. ఒక ముసలమ్మ, తల్లి, బిడ్డ. ముసలమ్మ సరే పాతకాలానికి ప్రతినిధి అనుకో. ఆ తల్లి బిడ్డలను చూస్తే మాత్రం చచ్చినా ఆ కులం అనుకోవడానికి వీల్లేదు. తల్లి అచ్చు లక్ష్మీదేవి, కూతురు సాక్షాత్తు సరస్వతికి ప్రతిరూపం. ఆ పిల్ల నాకు సొంత బిడ్డ కన్నా ఎక్కువ. రోజుకు ఒక్కసారైనా ఆ తల్లి కూతుళ్ళని పొగడకపోతే మా వారికి భోజనం జీర్ణం కాదులేండి. ఆహా, మంచిని మంచి అనడంలో తప్పేమిటా చంద్రం? అవునా? అదేమిట్రా ఎక్కడో ఆలోచిస్తున్నావు? కూతురికి పెళ్లి కాదని బెంగాయే. ఏం పర్వాలేదులే, మంచి సంబంధం దొరుకుతుంది, దిగులు పడకు. కానీ రా పూంచి చూడి చోడికి. వెళ్ళొస్తాను రా. మరి ఊరికే అనడం కాదురా, అప్పుడప్పుడు నిజంగానే వస్తూ పోతూ ఉండాలి. తప్పకుండా వస్తూ ఉంటాను.
ఎవరు మీరు? ఎవరు కావాలి మీకు? అలా చూస్తారే? అన్నపూర్ణ, అమ్మా 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 చంద్ర, వీరేనమ్మా, వీరే మీ నాన్నగారు. అమ్మా, నేను వారిని నాన్నగారు అని పిలవచ్చా? పిలువమ్మా, వారు మీ నాన్నగారే. నాన్నగారు, నేను నేను మిమ్మల్ని తాకొచ్చా? రండి రండి నాన్నగారు. కూర్చోండి. నాన్నగారు, అమ్మా, మీరెన్నేళ్ళు నన్ను మా అమ్మను వదిలేసి ఎలా ఉన్నారండి? ఇప్పుడైనా ఈ పిడేలు నాదం వినిపించకపోతే బహుశా ఇక్కడికి వచ్చి ఉండదు. ఎప్పటికీ మిమ్మల్ని చూసేవాడిని కాదేమోనమ్మా. నాన్నగారు, నా పేరేమిటో తెలుసా? ఏమిటి తల్లి? చంద్రముఖి. అలాగా, మీ అమ్మ నా పేరే నీకు పెట్టుకుందన్నమాట. నా పేరు చంద్రశేఖర్. నాన్నగారు, అమ్మ ఎప్పుడూ మిమ్మల్ని గురించి చెప్పనే లేదు చూడండి. ఎలా చెప్తుందమ్మా? చెప్పలేదు. చెప్పేటట్టు నేను చేయలేదు తల్లి. నాన్నగారు, మీకు పెళ్ళయిందా? అయిందమ్మా. పెద్దమ్మాయి పెళ్ళిడికి వచ్చింది కూడా. 4 బిడ్డల తండ్రి. నాతో కలిపితే 5 కదూ? అందరిలోకి పెద్దదాన్ని నేనేగా. నువ్వే తల్లి, నువ్వే. నాన్నగారు, మిమ్మల్ని ఒక మాట అడగనా? అడుగమ్మా. మీరు మా అమ్మని పెళ్లి చేసుకోకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయారే, వేశ్య కులంలో పుట్టిందనేగా? కాదమ్మా, కాదు. ఆ రోజుల్లో ఆమె నా వద్ద సంగీతం నేర్చుకుంటూ ఉండేది. ఆ సందర్భంగా మేము పరస్పరం ప్రేమించుకున్నాం తల్లి. ఆ సరస్వతి సాన్నిధ్యంలో ఇద్దరం ఒక్కటై. కానీ 10 మంది సమక్షంలో పాణిగ్రహణం చేసి మేము భార్యాభర్తలం కావటానికి మీ అవ్వ అంగీకరించలేదు. తను కోరినంత డబ్బిస్తే తప్ప మేము పెళ్లి చేసుకోవడానికి వీలు కాదన్నది. సరే, డబ్బు సంపాదించే తిరిగి వచ్చి పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి నేను దేశాల వెంట వెళ్ళిపోయాను. మా ప్రేమ ఫలంగా అప్పటికే నువ్వు గర్భంలో ఉన్నావు తల్లి. మళ్ళీ 6 ఏళ్లకు తిరిగి వచ్చి చూసేసరికి మీరక్కడ లేరు. ఎక్కడున్నది నాకు తెలియలేదు. ఆ దిగులతో నేను ఎక్కడెక్కడో తిరిగాను. కానీ ఆ తరువాత పరిస్థితుల ప్రాబల్యం వల్ల స్వార్థంతో మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. సంసారం అయ్యాను. నా తల్లికి మాత్రం సానిదనే ముద్ర అలాగే మిగిలిపోయింది. నేను మీ బిడ్డనయ్యుండి కూడా సానిగానే పరిగణించబడుతున్నాను. ఈ లోకం అంతా నన్ను సాని కూతురు అనే అంటోంది. మా అవ్వ కూడా నన్ను ఈ నరక కుప్పల్లో ఉంచాలని ప్రయత్నిస్తోంది. కానీ నా బొంతిలో ప్రాణం ఉండగా అది జరగదు నాన్నగారు, జరగనివ్వను. మంచిదమ్మా, మంచిది. నిన్ను ఆశీర్వదించడం కంటే నేను చేయగలిగింది ఏమీ లేదమ్మా. ఆ యోగ్యత కూడా నాకు లేదు. చూడమ్మా, మీ అమ్మ ఎలా చెప్తే అలా చేయి. నీకు తల్లైనా తండ్రైనా అన్నీ అమ్మేనమ్మా. అమ్మే. అమ్మా, ఇదిగో ఇదేనమ్మా
మా ఇద్దరి అనురాగానికి మూల కారణం ఇదే. మొదటిసారిగా ఆనాడు మమ్మల్ని కలిపింది ఇదే. ఈనాడు మళ్ళీ మిమ్మల్ని చూపించింది ఇదే. ఆ రోజుల్లో నేను ఒక పాట రాసి దానికి బాణీ కూర్చి మీ అమ్మకు అంకితం ఇచ్చాను. అప్పటికీ ఇప్పటికీ ఆ పాటనే మీ అమ్మ ప్రాణప్రదంగా ఆలపించుకుంటుంది. అది వినే మీ అమ్మే అయి ఉంటుందని వచ్చానమ్మా. ఆ పాట నాకు అమ్మ నేర్పింది నాన్నగారు. అలాగా?